హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లైఫ్. నేను మీ శ్రావణి. ఈ రోజు నేను మీకు ఒక మంచి టిప్ హెన్నా అన్నమాట. ఈ హెన్నా వచ్చేసి గ్రే హెయిర్ కే కాదు, డాండ్రఫ్ కి, హెయిర్ లాస్ కి అన్నిటికీ యూజ్ అవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. బయట వాడితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అండ్ చిన్న పిల్లలకి హెయిర్ డైస్ అనేది వాడకూడదు. అలాంటి వాళ్ళు చక్కగా ఈ హెన్నాని ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటే గనక మీకు కంటిన్యూస్ అప్లికేషన్ కనుక చేస్తే మీకు 2 months లో మీకు మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం. ముందు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హెన్నా, ఎనీ హెన్నా మీరు యూజ్ చేయొచ్చు. దానిలోకి బ్లాక్ గ్రేప్స్, లెమన్, బీట్రూట్ అండ్ మెంతి పౌడర్ అన్నమాట. సో మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం కాబట్టి బీట్రూట్ అండ్ బ్లాక్ గ్రేప్స్ నుంచి వచ్చే రిచ్ కలర్ని మనము తీసుకుంటున్నాం అన్నమాట. బీట్రూట్ అనేది మొత్తం మనకు అక్కర్లేదు. మనం హెన్నా ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడా తీసుకోవాలి. మనకి నేను యూజ్ చేసేదానికి 1/4 పీస్ సరిపోతుంది అనమాట. సో నేను 1/4 బీట్రూట్ తీసుకుంటున్నాను. దాన్ని ఫస్ట్ మనము పీల్ చేసుకొని కట్ చేసుకొని మిక్సీలో వేసి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. బీట్రూట్లో వచ్చే న్యాచురల్ కలర్ అనేది కలర్ చేంజ్కి బాగా ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి మనం బీట్రూట్ తీసుకున్నాము. సో ఇలా చిన్న స్లైసెస్ కట్ చేసేసి మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసి మనము స్ట్రెయిన్ చేసుకుంటే మన బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోతుంది అనమాట. సో న్యాచురల్ హెయిర్ కలర్ అనమాట. బీట్రూట్ రిచ్ కలర్ వస్తుంది అండ్ హెల్దీ కలర్ అనొచ్చు దీన్ని. సో బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ కూడా చేసుకుందాము. బ్లాక్ గ్రేప్స్ని కూడా జ్యూస్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకుందాము. అండ్ లెమన్ బెనిఫిట్స్ మనందరికీ తెలిసిందే. సో మనం అన్ని న్యాచురల్ కలర్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాము. మనం హెయిర్కి సరిపడా హెన్నా తీసుకుంటున్నాము. ఒక మిక్సింగ్ బౌల్లో మనం దీనికి సరిపడా ఈక్వల్ అమౌంట్లో మెంతి పౌడర్ బెనిఫిట్స్ కూడా మనందరికీ తెలిసిందే. ఇది కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అండ్ ఆల్సో డాండ్రఫ్ని క్లియర్ చేయడానికి పనిచేస్తుంది బాగా. అండ్ దీనిలో మనం చేసుకున్న ఈ జ్యూసెస్ అండ్ లెమన్ జ్యూస్ అన్నీ కలిపి లంప్స్ లేకుండా మనం చక్కగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ముందు రోజు నైట్ మిక్స్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అప్లై చేసుకోవాలన్నమాట. మినిమం 6 hours అనేది ఉండాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అప్లై చేసుకోబోయే ముందు దీనిలోకి విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండ్ అలోవెరా జెల్ కూడా మిక్స్ చేస్తానన్నమాట. విటమిన్ ఈ క్యాప్సూల్ అండ్ అలోవెరా జెల్ వల్ల న్యాచురల్ షైన్ అండ్ మంచి కండిషనింగ్ ఉంటుంది కాబట్టి ఆ రెండు మిక్స్ చేసి మనం అప్లై చేసుకుంటామన్నమాట. మనం ఎప్పుడైనా హెయిర్కి అప్లై చేయబోయే ముందు హెయిర్ ఆయిలింగ్ చేసి అప్లై చేస్తే హెయిర్కి బాగా పడుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే హెయిర్కి మినిమం మనం 2 hours అప్లై చేస్తే హెయిర్కి మనం పెట్టిన హెన్నా బాగా పడుతుందన్నమాట. ఈ రెండు మనం సరిగ్గా ఇది చేసుకొని ఉంటే బాగా మన హెన్నా మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఆఫ్టర్ వాష్ హెయిర్ ఎంత మంచిగా సిల్కీగా స్మూతీ అండ్ న్యాచురల్ హెయిర్ రెడీ అవుతుంది. చూసారు కదండి, హెన్నా చాలా సింపుల్ అండ్ ఈజీ కదా. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు ఇట్స్ మై లైఫ్ శ్రావణి.